నమస్తే అండి. రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో వచ్చేసరికి స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను. స్టీల్ ప్లాంట్లో అసలు కంప్లీట్గా అదంతా కూడాను ఒక పెద్ద ప్రపంచంలో కనిపించింది అనమాట. అంటే ఎందుకని చెప్తున్నానంటే, ముందేంట్రా బాబు దేవుడు వీడియో పెట్టేసి ఇవన్నీ చెప్తున్నాడంటే, ఎస్, దేవుడు వీడియో అండి. ఇది కంప్లీట్గా జగన్నాథ స్వామి వీడియో కోసం నేను తీసినటువంటి ఫుటేజ్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక్క టెంపుల్ నేను ఇక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. జగన్నాథ స్వామి టెంపుల్ ఇన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపల ఈ జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసరికి చాలా సంవత్సరాల నుండి ఇది ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చాలా పెద్దది, అసలు చూస్తుంటేనే మీకు మతిపోతుంది అనమాట, అంతలాగా ఉంటుంది అంతాను. ఇక్కడ వైజాగ్ వాళ్ళకి ఇది కొంచెం దూరం అవుతుంది. అరౌండ్ కోరమన్నపాలెం వరకు రావాలి అంటే అరౌండ్ 1 అవర్ 1.5 అవర్ జర్నీ పడుతుంది మన కాంప్లెక్స్ నుండి. అయితే ఈ టెంపుల్లో వచ్చేసరికి సేమ్ ఎట్లాగైతే రథయాత్ర ఇవన్నీ కూడా పూరిలో జరుగుతాయో సేమ్ అవే భోజనాలు, అవే ఇవి అన్నీ కూడా సేమ్ అదే ఆచారంతో ఇక్కడంతా కూడా ఒరిస్సా బ్రాహ్మిన్స్ తోటి వచ్చి చూసి చేస్తారనమాట అంతా. సో ఈ విధంగా ఇక్కడ వచ్చేసరికి ఈ టెంపుల్ అనేది ఉంది. ఓకే, ఇది ఐకానిక్ ప్లేస్ అనమాట అనిపిస్తుంది. ఎందుకు అంటే జనాలు అందరూ కూడాను బయట ఎక్కడెక్కడో టెంపుల్స్ అన్నీ చూసి ఫోటోలు తీస్తున్నారు, కానీ ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఈ టెంపుల్ని ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయడం అనేది నేను ఎవరిని చూడలేదు. సో మీ అందరికీ కూడా కొత్తగా చూపిద్దామనే ఆశతో మీకు నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. ఒక్కసారి ఎప్పుడైనా విజిట్ చేద్దాం అనుకుంటే లింక్ నేను దీని లొకేషన్ అంతా కూడా ఫస్ట్ కామెంట్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ పెడతాను. చాలా బాగుంటుంది, ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసుకొని రండి. థ్యాంక్ యూ.